మురుకులు చేద్దామని మురుకుల కోసం పుట్నాల పప్పు, వాము, జీలకర్ర మిక్సీ పెట్టేస్తున్నా. వాము, జీలకర్ర వేసిన, కొన్ని సగ్గుబియ్యం కూడా వేసుకొని అన్నీ కలిసి మిక్సీ వేసేస్తాను. ఇవి కూడా వేసేసుకొని కొన్ని సగ్గుబియ్యం వేస్తే బాగుంటాయి కొంచెం టేస్టీ. మిక్సీ వేసేద్దాం. ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసేస్తాం. చూడండి, ఇట్లా మిక్సీ పెట్టేసుకున్నా. పుట్నాల పప్పు కొంచెం ఇట్లా బరకగా సగ్గుబియ్యం పప్పులు అక్కడక్కడ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి, ఉప్పు అన్నీ వేసేసుకుంటాం. చూడండి, ఉప్పు కారం వేసేసి మనకి మురుకులకి చల్లనీళ్ళతోటి కలిపేసుకోవచ్చు. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. మంచి ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకొని వేడి నీళ్ళు, చల్లనీళ్ళు వేసేసి కలిపేద్దాం. గట్టిగా కలిపేస్తా. చూడండి, వాటర్ వేసేసి ఇట్లా మంచిగా మొత్తం అంతా కలిసేలా గట్టిగా కలిపేసుకుందాం. మన చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా, మనకు చక్రాల దాంట్లో పట్ట దిగాలి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకుందాం. మొత్తం మంచి గట్టిగా కలిపేసి చూడండి, కొంచెం పిండి తీసుకున్నా. ఇది ఇంకా కలుపుతాను. ఇట్లా కొంచెం పిండి తీసుకొని మంచిగా పిసికేసేసి గట్టిగా ఇట్లా కొంచెం పిసికేసుకొని ఆకి ఇట్లా ఉంటే చాలు పిండి. ఇట్లా మంచిగా కలిపేసేసి ఇది మాత్రం సరిపోతుంది. చూడండి, అక్కడక్కడ తెల్లగా సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ఉండని మంచిగా పావులోకి సరిపడగా రోల్ వేసేసుకొని పెట్టేస్తాం. ఆయిల్ కూడా మంచిగా కొంచెం వేడెక్కిందా చూసుకొని దాంట్లో పెట్టేస్తాం. చూడండి, ఇలా సన్న ఉండలాగా చేసేసి దీనికి తగ్గట్టుగా దీంట్లో వేసేసుకొని ఇది పెట్టేసేసి వేసేసుకుందాం దాంట్లో. దీన్ని ఇట్లా పెట్టేసుకున్నామండి. మంచిగా ఇట్లా వేసేసుకుందాం. చూడండి, ఇట్లా అంతా చుట్టా వేసేసిన. దీన్ని ఇంకా మంచిగా ఎర్రగా కాల్చేసుకుందాం. చూడండి, మీడియం సైజ్ వేస్తే ఎట్లా వచ్చింది. మంచిగా పుట్నాల పప్పు వేసి మంచిగా బాగుంటాయి టేస్ట్. చూడండి, చాలా బాగా వచ్చినాయి. పుట్నాల పప్పు ఇవి వేసాం కదా, సగ్గుబియ్యం అక్కడక్కడ తెల్లగా ఇలా కొడితే కూడా మంచిగా చూడండి ఎంత బాగుంది. పుట్నాల పప్పు వేస్తే మంచిగా ఇలా క్రిస్పీగా బాగా వస్తాయి. తెల్లగా సగ్గుబియ్యం చూడండి బాగుంది.